హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ ఇన్ఫో ఛానల్. ఈ వీడియోలో మనం నీటికి సంబంధించిన ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణలో కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పుడు 17,941 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. మొత్తం సీట్లు తెలంగాణలో 6,691 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ కాలేజీలు 19, మిగతావి ప్రైవేట్ కాలేజీలు. మొత్తం సీట్లు కలిపి 6,691. ప్రతి ముగ్గురికి ఒక సీట్ అయితే వస్తుంది. మిగతా రాష్ట్రాలతో పోతే తెలంగాణలో కాంపిటీషన్ కొంచెం తక్కువగానే ఉంది. ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్టు 5న లోకల్, నాన్ లోకల్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు నీట్ యూజీ 2025 కింద ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల రాష్ట్ర కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 25న ఈ ప్రక్రియ ముగియాల్సి ఉండగా స్థానికత అంశంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గడువును కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ బుధవారం వరకు పొడిగించింది. జీవో 33 ప్రకారం రాష్ట్రంలోని 9, 10 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ 2 ఏళ్లు పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర కోటా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం నాటికి మెడికల్ సీట్లో రాష్ట్ర కోటా కింద 17,941 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 329 మంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక కోటా కింద దరఖాస్తు చేసుకున్నారు. అలాగే స్థానికత అంశంపై హైకోర్టులో 130 పిటిషన్లు కూడా దాఖలైనట్టు సమాచారం. నీట్ యూజీ 2025 పరీక్షల్లో రాష్ట్రం నుంచి 43,400 మంది క్వాలిఫై కాగా వీరిలో సగానికన్నా తక్కువ మొత్తంలో 17,941 మంది మాత్రమే సీట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు కలిపి 8,215 సీట్లు ఉండగా అందులో రాష్ట్ర కోటా కింద కన్వీనర్ కోటాలో దక్కేవి 5,577 మాత్రమే. ప్రైవేట్లో 50% రాష్ట్ర కన్వీనర్ కోటా కింద కేటాయించగా మిగతా 50% మేనేజ్మెంటు, ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించుకుంటారు. రిజిస్ట్రేషన్ల గడువు బుధవారంతో ముగియగా ఆల్ ఇండియా కోటా కింద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ రిజిస్ట్రేషన్ గడువు గురువారంతో ముగియనుంది. కాగా సుప్రీంకోర్టులో స్థానికత అంశంపై ఆగస్టు 5న కేసు విచారణకు రానుంది. అదే రోజు స్థానికతపై తుది తీర్పు వస్తుందని భావిస్తున్న కాళోజీ యూనివర్సిటీ అధికారులు కౌన్సిలింగ్ ప్రక్రియను ఆ తర్వాత ప్రారంభించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ర్యాంకులను ప్రకటించి తదనంతరంగా ఆగస్టు 2వ వారం తర్వాతే రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యూనివర్సిటీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో జరిగే వాదనల అనంతరం వెలువడే ఉత్తర్వులను అనుగుణంగానే కౌన్సిలింగ్ జరుగుతుందని కాళోజీ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి సాక్షితో తెలిపారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఇది కూడా హైకోర్టు తీర్పునకు లోబడి కౌన్సిలింగ్ ఉంటుంది. ఎంబీబీఎస్ వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్ తమను కూడా స్థానికులుగానే పరిగణించాలని హైకోర్టును ఆశ్రయించిన 51 మంది అభ్యర్థులు దరఖాస్తులను మాన్యువల్గా స్వీకరిస్తామని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. ఆగస్టు 14వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తమను ఆదేశించినందున మాన్యువల్గా దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తామని చెప్పారు. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 13,000 దరఖాస్తులు వచ్చాయని, ప్రస్తుతం వాటి పరిశీలన జరుగుతుందని, ఆగస్టు 10లోగా మెరిట్ లిస్టు విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇక ఏపీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ మెసేజ్లు వస్తున్నాయి. మీ డాక్యుమెంట్లు వెరిఫై అయినాయి, మీ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి మెసేజ్లు వస్తున్నాయి. ఈ ప్రాసెసింగ్ 1 or 2 డేస్లో అందరికీ మెసేజ్లు వస్తాయి. అప్పటికి మీకు మెసేజ్ రాకపోతే ఎన్టీఆర్ఏహెచ్ వారికి కాల్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఇక కౌన్సిలింగ్ అనేది వీటిని బట్టి చూస్తే ఆగస్టు 1st వీక్ ఎండింగ్లో కానీ, 2nd వీక్ బిగినింగ్లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి తెలంగాణలో కూడా కాంపిటీషన్ కొంచెం తక్కువగానే ఉంది. 1:3 ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే నార్మల్గానే ఎప్పటిలాగే ఉంది. తెలంగాణలో అయితే జనరల్కి వచ్చేసి 415కి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.